రైట్ గా రాజ్ న్యూస్ కథనంతో అధికార యంత్రాంగం కదిలింది. ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు నడుం బిగించింది. శ్రీశైల దేవస్థానంలో ఆన్లైన్ టికెట్ మోసాలు జరుగుతున్నాయంటూ రాజ్ న్యూస్ కథనం ప్రసారం చేసింది. దీనిపై దేవాదాయ శాఖ మరింత నిఘా పెంచింది. ఆన్లైన్ మోసాలకు పాల్పడే వారి గుట్టు రట్టు చేసింది. ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుని విచారిస్తూ ఉంది. శ్రీశైలంలో నకిలీ టికెట్ల వ్యవహారాన్ని రాజ్ న్యూస్ బట్టబయలు చేస్తుంది. శ్రీశైల దేవస్థాన కంపార్ట్మెంట్ల వద్ద విధులు నిర్వహించే ఓ వ్యక్తి స్పర్శ దర్శనానికి పంపిస్తామని భక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి గతేడాది టికెట్లలో తేదీ సమయం ఎడిటింగ్ చేసి టికెట్లు ఇచ్చారు. ఇందుకు గాను ఒక టికెట్ కు 900 రూపాయలు వసూలు చేశాడు. అయితే వీరిని ఉచిత దర్శనం క్యూ లైన్ నుంచి ఆలయంలోకి తీసుకెళ్లి అక్కడ వెయిట్ చేయించి సర్వదర్శన సమయంలో పంపించారు. మనోహర గుండం దగ్గర అధికారులు తనిఖీ చేశారు. టికెట్లో ఉన్న ఆధార్, వారు తీసుకొచ్చిన ఆధార్ కు వ్యత్యాసం ఉంది. దీంతో వారిని పర్యవేక్షకుల వద్దకు తీసుకొచ్చారు. వారిని విచారించగా జరిగిన తతంగం బయటపడింది. 500 రూపాయల ప్రవేశ ద్వారం గుండా వెళ్తే బయటపడతామని ఉచిత ప్రవేశ ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించినట్టు ఏర్పాటు చేసుకున్నారు. సదరు టికెట్ పై దేవస్థానం స్టాంప్ సైతం నకిలీది తయారు చేసి ముద్రించినట్టుగా తెలుస్తోంది. సంతకం కూడా చేశారు. గర్భాలయం సమీపంలోని మనోహర గుండం వద్ద డ్యూటీ నిర్వహించే వ్యక్తి తనిఖీ చేయడంతో నకిలీ టికెట్ల వ్యవహారం బయటకొచ్చింది. నకిలీ టికెట్ల వ్యవహారంపై దేవాదాయ శాఖ సీరియస్ గా తీసుకుంది. అసలు టికెట్ ఎప్పటిది, టికెట్ పై తేదీ, సమయం ఎలా ఎడిటింగ్ చేశారు, ఆ టికెట్లను ఎవరెవరికి అందించారు, ఎక్కడ తయారు చేశారు, ఇలా పలు అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. డిస్కషన్ జరుగుతుంది కదా. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, మరి శ్రీశైల దేవస్థానంలో ఆన్లైన్ టికెట్ మోసాల గురించి రాజ్ న్యూస్ కథనం ప్రసారం చేసింది. దీనికి స్పందించి దేవాదాయ శాఖ మరింత నిఘా పెంచినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి మధు? ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి రాజ్ న్యూస్ తెలుగు కథనాన్ని ప్రచురించింది. దీనిపై దేవాదాయ శాఖ సీరియస్ గా తీసుకుంది. వెంటనే అక్కడ నిఘా కూడా ఏర్పాటు చేసింది. అయితే ఎంతో కాలం నుంచి ఈ తతంగం అంతా జరుగుతుందని కూడా ఒక స్పష్టత కూడా వస్తుంది. ఏదైతే ఆన్లైన్ పూర్తిగా 100% ఆన్లైన్ టికెట్లు ఏర్పాటు చేయడంతో 100% ఆన్లైన్ టికెట్లు భక్తులు పొందలేక అర్జిత సేవలు కావచ్చు, ఏదైతే స్పర్శ దర్శనం కావచ్చు, దానికి పూర్తిగా భక్తులు పొందలేక ఉచిత దర్శనం వైపు మొగ్గు చూపుతున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లలో కొంతమంది దళాలు అక్కడ చేరుకొని మీకు స్పర్శ దర్శనం చేపిస్తామని చెప్పేసి ఆన్లైన్ మోసాలకు కూడా పాల్పడుతున్నారు. గత సంవత్సరం ఏదైతే టికెట్ ఉందో ఆ టికెట్ ను డేట్ మార్పులు చేయడం కూడా జరిగింది. అయితే దీన్ని పూర్తిగా దేవాదాయ శాఖ పరిశీలించగా ఆధార్ లో తేడా రావడంతో ఈ గుట్టు రట్టయింది. అయితే మొదటి నుంచి చెప్తా ఉన్నారు, రాజ్ న్యూస్ కూడా చెప్పింది, ఆన్లైన్ మోసాలకు పాల్పడతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఇంటి దొంగల పని అని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఏదైతే ఈ టికెట్లు పాత సంవత్సరం టికెట్లు ఇప్పటికీ వారికి ఏ విధంగా అందాయి, గతంలో ఇక్కడ పనిచేసిన ఉద్యోగులే దీంట్లో కీలక పాత్ర ఉంటారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ శ్రీశైల దేవస్థానానికి వచ్చే భక్తులు పూర్తిగా మోసపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే కాకుండా వసతి గృహాల్లో కూడా సేమ్ వెబ్సైట్లు ఏర్పాటు చేసి ఆ వెబ్సైట్లలో కూడా మోసాలకు పాల్పడతా ఉన్నారు. వారు ఆన్లైన్ లో పేమెంట్ చేసుకొని ఇక్కడికి వచ్చి గదులు కావాలంటే పూర్తిగా మీరు ఆన్లైన్ సౌకర్యం ఇక్కడ లేదు, వెన్ను తిరిగి పోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అప్పటికే రూములన్నీ ఫుల్ అయిపోయి వారు బయట నిద్రించి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక అర్జిత సేవ విషయాలు కూడా దేవస్థానం పూర్తిగా 100% ఆన్లైన్ టికెట్లనే మంజూరు చేస్తా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పూర్తిగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. దేవాదాయ శాఖ దీన్ని పూర్తిగా పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భక్తులు కూడా
పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆఫ్లైన్ లో కూడా టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. గతంలో కూడా ఈ దేవస్థానం ఉద్యోగులే 44 మంది 2.5 కోట్ల రూపాయల మోసాలకు కూడా పాల్పడ్డారు. ఏసీబీ అధికారులు కూడా వీరిపైన కేసులు నమోదు చేసింది. పర్మనెంట్ ఉద్యోగులను 11 మందిని సస్పెండ్ చేసింది. తాత్కాలికంగా బ్యాంకు నుంచి తీసుకున్న 23 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. గత అనుభవాలను చూసుకొని కూడా దేవాదాయ శాఖ అధికారులు కళ్ళు తెరిచే పరిస్థితి అయితే కూడా లేదు. ఈ రోజు కూడా రాజ్ న్యూస్ రిపోర్టర్ అక్కడికి వెళ్లి ఆన్లైన్ లో జరుగుతున్న ఈ టికెట్ వ్యవహారం ఏ విధంగా నడుస్తున్న వీడియోలు తీసుకుంటే అక్కడ ఉండే సూపరింటెండెంట్ హిమబిందు పూర్తిగా వీడియో తీసే రిపోర్టర్ ను కూడా నిలువరించే ప్రయత్నం కూడా చేసింది. వీడియో తీయకూడదు అని చెప్తా ఉంది. అంటే వారికి ఇంటి దొంగలు కాబట్టి వారికి వచ్చే ఆదాయం పోతుందనే ఉద్దేశంతోనే మీడియాను అక్కడికి వస్తే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, వీడియోలు తీయకూడదు అంటున్నారు, వాళ్ళ వ్యవహారం బయటపడుతుందని చెప్పేసి దీన్ని పూర్తిగా దేవాదాయ శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మధు.